ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మనం ఇంట్లో పూజ నార్మల్గా పూజ చేసుకుంటాం కదా. నేను అలానే పూజ చేసుకుంటున్నాను. సో మీకు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేసినాను. ప్రతిసారి చేస్తాను, కాకపోతే ఈరోజు మీకు చూపించాలనేసి నేను ఉన్నంతలో నాకు తెలిసిన దానిలో నేను చేసుకుంటున్నాను. మనం ఎంత చేసినా దేవునికి తక్కువే, కానీ కొంచెం అభిషేకం అలా చేసుకుందాం మనము. ఫస్ట్ అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ పూజలు, నోములు, వ్రతాలు అందరూ చాలా బాగా చేసుకోండి. నేను కూడా ట్రై చేస్తున్నాను చేసుకోవడానికి. నాకు వీలైనంత నేను చేసుకుంటున్నాను. మీకు చూపిద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను. చూడండి అభిషేకం నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి. ముందుగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి అభిషేకంకి కావలసిన అన్ని పంచామృతము ప్రతి ఒక్కటి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో మనం స్టార్ట్ చేస్తాం అభిషేకం. ఫస్ట్ అయితే మనం వాటర్తోనే స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ మనం వినాయకుడితో స్టార్ట్ చేద్దాం. మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ స్టార్ట్ చేసుకుంటున్నాను. ప్రతిసారి నేను అభిషేకం చేస్తాను, మీకు చూపిద్దామనేసి. ఎలా చేస్తున్నాను ఏంటో, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, మీరు కామెంట్ చేయండి. తర్వాత ఇది వచ్చేసి పసుపు వాటర్. పసుపు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కుంకుమ నీళ్ళు. తర్వాత గంధం నీళ్ళు. గంధం నీళ్ళు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి విభూది నీళ్ళు. విభూది వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఈ వాటర్, కుంకుమ, పసుపు నీళ్ళు కంప్లీట్ అయ్యాయి కాబట్టి
మనం ఈ వాటర్ చెట్లకి వేసుకొని తర్వాత పాలు పెరుగుతో అభిషేకం స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పంచామృతంతో అభిషేకం పాలు ఫస్ట్ వచ్చేసి మనం పాలతో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వినాయకునితోనే స్టార్ట్. నేను కింద తమలపాకు పెట్టుకొని దానిపైన విగ్రహాలు పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి అండ్ మన లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, ఆంజనేయ స్వామి, మన చిన్ని కృష్ణయ్య. ఇలా పున్నం రోజు అభిషేకం చేసుకోవడం అనేది ఈ గుళ్ళో ఇప్పుడు వీలు కాదు కాబట్టి మనం ఇంట్లో ఇలా మన చేతులతో మనం అభిషేకం చేసుకుంటే మనకు అదొక ఆనందం ఉంటుంది. పాలతో అభిషేకం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి పెరుగుతో చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఇట్లా అభిషేకం చేస్తూ మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. నేను ఎప్పుడు అభిషేకం చేస్తూ మాట్లాడాను, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇది వచ్చేసి పెరుగు కంప్లీట్ అయింది. తర్వాత ఇది నెయ్యి. మళ్ళీ సేమ్ వినాయకునితో ఏ అభిషేకమైనా మనం వినాయకుడితోనే స్టార్ట్ చేయాలి. మనం ఏ పూజ చేసినా వినాయకుడు మొదటి పూజ అందుకుంటాడు కాబట్టి నేను ఏ అభిషేకమైనా ఫస్ట్ వినాయకుడితోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పంచామృతం. పంచామృతం అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది పంచామృతం. తర్వాత చక్కెరతో అభిషేకం. నేను ఫ్రూట్స్ ఇది జామ పండు కోసుకున్నా ఫ్రెండ్స్, జామకాయ. నాకు తెలిసినంతలో నేను చేసుకుంటున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి ప్లీజ్, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడైతే అభిషేకం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.
ఇది మనం అభిషేకం అయ్యాక విగ్రహాలు క్లీన్ చేసుకొని తర్వాత తర్వాత అలంకరణ చేసుకొని అప్పుడు దీపారాధన చేసుకొని ఫ్రూట్ ఏదైనా ఫ్రూట్ ఉంటే మనం దేవునికి పెట్టేసి మంచిగా దండం పెట్టుకుందాము. నేను తులసి కోట కాడ కూడా పూజ చేశాను. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే మంచి అలంకరణ చేసేసి బొట్టు పెట్టేసుకున్నాం. ఇప్పుడు పైన పెట్టేసుకున్నాం. ఇలా క్లీన్ చేసేసుకొని చిన్ని కృష్ణయ్యకి డ్రెస్ చూడండి, కృష్ణయ్య ఎంత ముద్దు ఉన్నారు. చిన్ని కృష్ణయ్య, చిన్న వినాయకుడు. ఇప్పుడైతే దీపారాధన చేసుకుందాం. దీపాలకి కుంకుమ పెట్టుకుందాం. అలాగే దీపం వెలిగించాక ఇందులో 2 అక్షంతలు వేసుకోవాలి. ఇప్పుడు పువ్వులు పెట్టుకుందాం దీపంకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీపారాధన అలంకరణ చేసుకున్నాం కదా. ఇప్పుడు విగ్రహాలకి వస్త్రం అనేది పెట్టుకుందాం. మంచిగా వస్త్రాలతో అలంకరణ చేసుకుందాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వేస్తున్న వస్త్రం.
పువ్వులు పట్టుకుందాం. తర్వాత మళ్ళీ పోయింది కొద్దిగా రాలేదు చెప్తే మళ్ళీ మాన్సార్ నెంబర్తో వాట్సాప్ ఫోన్పే అది తీసుకునే ఏం కాదు నువ్వు ఫోన్పే ఏం చేస్తున్నావు మళ్ళీ అయితే మాకు ఎప్పుడు ఎప్పుడు అంత వాట్సాప్ పెట్టే 200 నువ్వు అట్లా ఇప్పుడు 3 తులసి ఏమంటారు 2 times వాట్సాప్ కూడా పంపిస్తున్నా నీకు అలా ఐడి నెంబర్ ట్రాన్సాక్షన్ ఐడి 2 ఉంటుంది 2 సార్లు ఉంటుంది నువ్వు ఐడీలు అట్లా చూసుకోవాలి సార్ ఇప్పుడు పిండి దీపాలు 3 పెట్టుకున్నా ఉసిరికాయల దీపాలు 3 పెట్టుకున్నా ఇప్పుడు ఇవి ముట్టించుకుందాం. ఇది మా చిన్న పూజా మందిరం ఎలా ఉందనేది చెప్పండి. నాకు తెలిసినంతలో నాకు తోచినంతలో నేను మంచిగా పూజ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అగరబత్తి పెట్టేసుకోండి. అకౌంట్ బ్లాక్ అయిపోయింది 200 కూడా వేస్ట్ అయిపోయింది నువ్వు ఒక్క విషయం అక్కడ పోయి ఫోన్ చేయొచ్చుగా ఇలా పోయినా 200 కూడా అకౌంట్ నాకు బ్లాక్ బ్లాక్ అయిన వరకు ఇచ్చింది అట్లా నీకు 200 రావాలి నువ్వు ఉండదు నీ వాట్సాప్ పెట్టినా కదా అనుకో నువ్వు వెళ్ళి తీసుకో ఏం కాదు నాకు పంపే నా ఫోన్పేకి పంపేకి మరి ఎందుకేడు ఆల్రెడీ 2 ట్రాన్సాక్షన్లు కదా 400 పోయింది కదా మంచి అగరబత్తులు చూపిస్తుంది. సరే విగ్రహాలకి అభిషేకం చేసినాం. నైవేద్యం జామకాయ పెట్టుకుంటున్నాం. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఏది ఉంటే అది పెట్టేసుకోండి. ఇప్పుడు హారతి ఇచ్చి మంచిగా దండం పెట్టుకొని మీరు కూడా అందరు దండం పెట్టుకోండి. మీ కోరికలన్నీ నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. హలో మీకు